చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేషనే ఈరోజు మీరు అది కన్వీనియంట్గా మర్చిపోతే ఎట్లా మళ్ళీ వస్తా మీ దగ్గరికి తెలుగుదేశం నాయకులు జగన్ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్తాం. సత్యనారాయణ గారు 6th మీటింగ్ ఇద్దరు ముఖ్యమంత్రులు సరే గురు శిష్యులు పార్టీలు వేరైనప్పటికీ ఒక పాజిటివ్ వైబ్ అయితే ఆల్రెడీ ప్రివేల్ అయ్యింది. మీరే చెప్పండి వస్తానని చెప్పి చంద్రబాబు గారు ఆయనకి కమ్యూనికేట్ చేయటం, దీంట్లో ఏమన్నా ఒక అవుట్కమ్ ఉండే అవకాశం ఉందా? అంటే ఓవర్నైట్ ఏదో అయిపోతుందని కాదు కానీ ముందర అసలు ఒక పాజిటివ్ స్టెప్ పడే అవకాశం ఉందా? వాసుదేవన్ గారు, డిబేట్ నిర్వహిస్తున్నటువంటి మీకు, డిబేట్లో పాల్గొన్నటువంటి లక్ష్మణ్ గారికి, అది వైసీపీ బీజేపీ జనసేన నేతలకు ప్రత్యేకమైనటువంటి శుభోదయం తెలియజేస్తూ, ఖచ్చితంగా సార్ ఒక పాజిటివ్ స్టెప్ అయితే పడాలని పడుతుందని చెప్పేసి తెలుగు ప్రజలు కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎందుకంటే ఇందాక రవికిరణ్ గారు మాట్లాడుతూ ఆయన సత్సంబంధాల గురించి ఇది మంచి పరిణామం, మంచి జరుగుతుందని చెప్పేసి ఆయన విశ్లేషించడం, అదేవిధంగా లక్ష్మణ్ గారు వచ్చినప్పటికీ ఓటు నోటు కేసు విషయంలో అక్కడ నుంచి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు వచ్చేయడం వల్ల అని చెప్పేసి ఆయన సంబోధించే దాని మీద నేను కొంచెం చిన్న ప్రస్తావన చేస్తున్నాను సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి ఓటుకు నోటు కేసు ఒక పీడకలుగా దాన్ని మనం చెప్పుకుందాం సార్. దాని మీద ఏమన్నా కేసు వివరాలు ఉంటే అందరూ కూడా ముందుకెళ్ళొచ్చు, ఎప్పుడైనా బయటకు తీయచ్చు కేసులు అనేది, అది లీగల్గా అది పక్కన పెట్టండి సార్. కానీ కేసీఆర్కి బుద్ధి చెప్తున్నాను సార్. ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్యాబిన్లోకి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నడిచి వెళ్తుంటే అక్కడ బయట కూర్చున్నటువంటి కేసీఆర్ కుర్చీని కూడా లేవడం అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి వెయిట్ ఇమ్మని చెప్పట్లేదు ఇక్కడ కేసీఆర్ గారిని. ఒక సీఎం హోదా, ఒక సీఎం సీటుకి, ఒక సీఎం పదవికి మనం గౌరవించాల్సినటువంటి, హెడ్ ఆఫ్ ద స్టేట్ కి గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ని అడిగితే అక్కడ కేసీఆర్ ఏమంటాడో తెలుసా? ఇది మా తెలంగాణలో ఇది విరుద్ధం, ఇది మా జాగీరు, మా సాంప్రదాయం వేరు, మేము అలా లేవం, ఇది తెలంగాణ సాంప్రదాయం కాదు అని చెప్తాడండి కేసీఆర్. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటికీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో సత్సంబంధాలు కొనసాగిస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా వయసులో తక్కువైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు నేను మనం కలుద్దామని చెప్పేసి లేఖ రాయడం, కొన్ని సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా తెలుగు ప్రజలకి మంచి జరగాలని మనం కోరుకున్నాం సార్. ఎక్కడున్నా సరే, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇడిపోయి 10 సంవత్సరాలు అయింది. విభజన చట్టంలో జరిగినటువంటి హామీలన్నీ కూడా ఎక్కడికక్కడ. సత్యనారాయణ గారు స్టక్ అయినట్టుందండి. ఒకసారి జనసేన నాయకులు మెరుపుల మహేష్ గారి దగ్గర వెళ్తాం. మహేష్ గారు, ఇది బహుశా ఈ సినిమా అంతా చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే సత్యనారాయణ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి జనసేన మెరుపుల మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. ఈ 10 ఏళ్లలో ఈ ప్రాసెస్లో ఎక్కడా మీరు లేరు మెరుపుల మహేష్ గారు, అంటే జనసేన ఎక్కడా లేదు. అంటే మీరు బయట నుంచి పోరాటాలు చేస్తూ వచ్చారు. సరే, ఈరోజు మీరు పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. సత్యనారాయణ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సత్యనారాయణ గారు మళ్ళీ వస్తాను. సత్యనారాయణ గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి, మళ్ళీ వస్తా ప్లీజ్. సత్యనారాయణ గారు మళ్ళీ వస్తా, కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది మీ దగ్గర, మళ్ళీ వస్తాను. సత్యనారాయణ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సత్యనారాయణ గారు లిజన్ టు మీ, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మీ దగ్గర టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ వస్తాను. ఒకసారి మెరుపుల మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. మహేష్ గారు, 10 ఏళ్ల పాటు సత్యనారాయణ గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి, టెక్నికల్ ప్రాబ్లం ఉందండి, కాసేపు వెయిట్ చేయండి. మహేష్ గారు, ఈ 10 ఏళ్లలో జనసేన ఎక్కడ బయట నుంచి చేసిన పోరాటాలే కానీ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కాదు. ఇది 14-19 మధ్య పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కాదు. ప్రతిపక్షంగా కూడా మీరు ప్రజల అంశాల మీద చేసిన పోరాటాలు ఈ 5 ఏళ్ళు మిమ్మల్ని మీకు స్థాయిని కల్పించే అండ్ మీకు రికగ్నిషన్ ఇచ్చినాయి. ఈరోజు నేరుగా పార్టిసిపేట్ చేసే కార్యక్రమం, ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అటునుంచి బట్టి విక్రమార్క గారు, ఇటు నుంచి పవన్ కళ్యాణ్ గారు. మీ నాయకుడు కూడా ఆ సమావేశానికి హాజరు కావచ్చు. అక్కడ బీఆర్ఎస్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని తెలంగాణ సెంటిమెంట్ని తిరిగి రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల్ని, బోళ్ళంతమంది కార్యకర్తల్ని